న్యాయం చేయాలి. ఎస్సీ క్రైస్తవులకు న్యాయం చేయాలి. వెంటనే న్యాయం చేయాలి. న్యాయం కల్పించాలి. ఎస్సీ క్రైస్తవులు ఎస్సీ హోదాను, ఎస్సీ క్రైస్తవులకు ఎస్సీ ప్రభుత్వాలు పరిష్కరించాలి. ఎస్సీ క్రైస్తవులకు రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు రద్దు చేయాలి. రద్దు చేయాలి. 1950 రాష్ట్రపతి ఉత్తర్వు ఎస్సీ క్రైస్తవుల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వాలు పరిష్కరించాలి. శాంతి ర్యాలీకి మా బిషప్ తండ్రి గారు ఇక్కడ శాంతియుతంగా చేయమని ఆదేశించినందుకు ఇక్కడ కూడి వచ్చిన ఫాదర్స్ కి అందరికీ కూడా మా ఎస్సీబీసీ ఆగస్టు 10, 1950 ఆగస్టు 10వ తారీఖున ఆనాడు రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. క్రైస్తవులు ఎస్సీలో ఉన్నటువంటి క్రైస్తవుల గురించి ఆ పేరా 3ని వెంటనే రద్దు చేయమని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాము. దాని కారణం ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి మరి పార్లమెంట్ విధానం లేనప్పుడు వచ్చినటువంటి ఆర్డర్. అది కేవలం 6 సంవత్సరాలు 6 నెలలు మాత్రమే. మరి దాన్ని రద్దు చేసి వెంటనే ఎస్సీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వాళ్ళని న్యాయం చేయాలని తెలియజేస్తారు. నా పేరు పెరిగే వరప్రసాదరావు, నేషనల్ దళిత క్యాథలిక్ జేఏసీ చైర్మన్. ఈరోజు ఆగస్టు 10 బ్లాక్ డే. మా బిషప్ జయరావు తండ్రి గారు ఆదేశాల మేరకు శాంతియుతంగా మేము ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. అందులో భాగంగా శాంతియుతంగా ఇక్కడ పీస్ఫుల్గా మేము చేస్తున్న ఈ ర్యాలీకి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాము. ప్రస్తుతం పార్లమెంట్ జరుగుతుంది. ఆ పార్లమెంట్లో దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని, ఎస్సీ క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తించాలని, మత స్వేచ్ఛ హక్కుల రక్షణ కల్పించాలని, చర్చెస్ మీద, ఫాదర్స్ మీద, పాస్టర్స్ మీద దాడులు అరికట్టాలని మేము ఎంతో గత 80 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. ఆ ఉద్యమంలో భాగంగా ఈ రోజున ఇక్కడ శాంతియుత నిరసన ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరాము. ఇప్పుడు కలెక్టర్ గారికి, ఏఓ గారికి మేము వినతిపత్రం ఇస్తున్నాం. అందులో భాగంగా ప్రభుత్వం స్పందించాలి. చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున అసెంబ్లీ సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్లమెంటు నరేంద్ర మోడీ గారి మీద ఒత్తిడి పెట్టాలి. ఎస్సీ క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద ఒత్తిడి తేవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా దళిత క్రైస్తవులు వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళకి రాయితీలు, రిజర్వేషన్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నేడిపాల్ రాజ్యాంగ ధర్మ పరిషత్ 1950లో రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా పేరా 3లో విధించినటువంటి నిబంధనలను అనుసరించి కేవలం షెడ్యూల్డ్ కులాలు హిందువులుగా ఉంటేనే వారికి రిజర్వేషన్లు ఉంటాయి అనేటువంటి విధానాన్ని వాళ్ళు నిర్మించారు. మరి తర్వాత బౌద్ధులు, సిక్కులు పోరాటం చేస్తే వారిని కూడా దాంట్లోకి పరిగణలోకి తీసుకుని వారికి రాజ్యాంగ ఫలాలు అందేటట్టుగా చేశారు. కేవలం ఎస్సీలు క్రైస్తవ మతం కనుక తీసుకుంటే వాళ్ళకి రాజ్యాంగ ఫలాలు అందట్లేదు. అంటే క్రైస్తవ మతం తీసుకుంటే మీకు రాజ్యాంగ ఫలాలు ఇవ్వం, రిజర్వేషన్లు ఇవ్వం. మీరు హిందువులుగా ఉంటేనే రాజ్యాంగ ఫలాలు మీకు ఇస్తామనేటువంటి ఒక నిర్బంధమైనటువంటి, నికృష్టమైనటువంటి ఒక నిబంధనను చేర్చారు. ఎస్సీ వాళ్ళు ప్రభువును నమ్ముకుంటే మరి వాళ్ళకి ఉన్నటువంటి రాజ్యాంగ ఫలాలని తీసేస్తున్నారు. మేము ప్రభువు పరలోకంలో ఉన్నటువంటి రక్షణ కోసం, విశ్వాసం కోసం మత స్వేచ్ఛను అనుసరించి క్రైస్తవులుగా మారితే మీకు రావలసినటువంటి రాజ్యాంగ ఫలాలు ఇవ్వను అని చెప్పడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానానికి నిలువెత్తు నిదర్శనం అని మేము తెలియజేస్తూ ముక్త కంఠంతో రాష్ట్రపతి ఉత్తర్వులను వెంటనే సవరించాలి.
లేదా మొత్తంగా రద్దు చేసి ఈ దేశంలో ఏ మతాన్ని తీసుకున్నా సరే మతంతో సంబంధం లేకోకుండా రాజ్యాంగ ఫలాల్ని అందరికీ ఇవ్వాలి. మతాన్ని కులం మారుతుందా, మతం మారితే కులం మారుతుందా? నా పేరు పాల్, నేను వెంటనే ఇంకొక మతంలోకి మారితే నా స్టేటస్ మారిపోతుందా? పాల్ మాల. నేను క్రిస్టియన్గా ఉంటే నన్ను మానవాడిగా చూడలేదా? చూస్తున్నారుగా. మాలా, మాదిగా, రెల్లి ఇత్యాది కులాలు అన్నీ క్రైస్తవ మతం తీసుకుంటే మీకు రాజ్యాంగ ఫలాల్ని మీకు ఇవ్వు అని చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆర్టికల్ 25 ద్వారా మత స్వేచ్ఛ మాకుంది. వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు ఎంబ్రాస్, ప్రొఫెస్, propagate every religion in which we have belief. We believed in Christianity to protect our rights, but it is dangerous and discrimination. You are not allowing us to have the fundamental basic human rights, that is freedom of religion. Yes, SEC, we must have freedom of religion. If we embrace Christianity, how dare you discriminate us in the name of religion and not allowing us to have the fundamental rights? So on this occasion, from this dais, we are demanding the central government and state governments immediately squash the presidential order of 1950 para 3 and give equal rights irrespective of religion to all Christians, to all SCs, whatever the religion they embrace. We demand justice. We demand. 7.5 దశాబ్దాలుగా ఈ దేశంలో మా క్రైస్తవ ఎస్సీ సోదరులు న్యాయమైన కోరిక, మరి దళిత క్రైస్తవులను ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి 7.5 దశాబ్దాలుగా శాంతియుత పోరాటం చేస్తున్నటువంటి మా క్రైస్తవ సోదరులు, క్రైస్తవ లోకానికి శిరస్సు ఉంచి నమస్కారాలు, అభినందనలు, జైభీములు తెలియజేస్తున్న సోదరులారా, ప్రస్తుతం జరుగుతున్నటువంటి యొక్క పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 7.5 దశాబ్దాలుగా అలుపెరగని శాంతియుత పోరాటం చేస్తున్నటువంటి మా క్రైస్తవుల యొక్క నినాదాన్ని మరి ఇప్పుడు ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం మరి యొక్క క్రైస్తవ అంశాన్ని మరి బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, మీరు ఎప్పుడో మరి స్వతంత్రానికి ముందు నామినేటెడ్ ప్రభుత్వం మరి దీని మీద ఏమాత్రం కూడా చర్చ జరగకుండా అప్పుడు ఉన్నటువంటి మరి భారతదేశ జనాభా సుమారు 30 కోట్లు, అందులో క్రైస్తవులు ఉన్నది 30 లక్షల మంది మాత్రమే. కానీ అప్పుడున్నటువంటి మరి నామినేటెడ్ ప్రభుత్వం దీని మీద ఏ విధంగా చర్చలు జరపకుండా మరి రాష్ట్రపతి యొక్క 1950 ఉత్తర్వులను జారీ చేసే పారా నెంబర్ 3లో మరి దళిత క్రైస్తవులను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి క్రైస్తవులుగా మరి గుర్తించి మరి క్రైస్తవుల యొక్క జీవితాల్లో వారు చెరగని ముద్ర వేసి మరి ఎదుగుబోదులేని జీవితాన్ని మరి శాసించారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఉన్నారో, అయ్యా మీరు కేంద్రాన్ని పాలించే నాయకులారా, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల వాదులారా, మీకు ఈ యొక్క క్రైస్తవ మరి బిల్లుతో సంబంధం లేదు. అప్పుడున్నటువంటి నాయకులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిపాలించే నాయకులు వేరు. మరి తూచా తప్పకుండా మరి మాకు మా క్రైస్తవ లోకానికి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఆనాడు మరి కుట్రతో చేశారో, మరి ఏ విధంగా మోసపూరితమైన ఆలోచనతో చేశారో మాకే తెలియదు. కానీ అప్పుడు 76 సంవత్సరాల క్రితం అప్పుడున్నటువంటి మరి కాంగ్రెస్ పెద్దలు కానివ్వండి, అప్పుడున్నటువంటి కాంగ్రెస్ చేతర పార్టీల పెద్దలు కానివ్వండి, మరి ముక్తాఖండంతో మరి ప్రభుత్వం కేంద్రంలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం లేకపోయినప్పుడు కూడా కేవలం ఉద్దేశపూర్వకంగా నామినేటెడ్ ప్రభుత్వం ద్వారా క్రైస్తవులకు తీరని అన్యాయం చేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ క్రైస్తవులు, భారతదేశంలో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడా సామాజిక సమన్వయం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి క్రైస్తవులు ఎవరు కాదు, ఈ యొక్క మాలా మాదిగులు వేరే దేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు మాత్రం కాదు. ఈ భారతదేశంలో పుట్టినటువంటి మా మాదిగ సోదరులే క్రైస్తవాన్ని తీసుకున్నారు తప్ప ఏ ఇతర దేశం నుంచి వచ్చి ఈ యొక్క క్రైస్తవం తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పి, అదేవిధంగా మరి ఈ నెల 15-16 తేదీల్లో ఈ రాష్ట్రంలో జరిగే ఒక వర్షాకాల సమావేశాలు కూడా మరి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫార్సు చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి క్రైస్తవ సోదరులందరూ కూడా మరి క్రైస్తవ సంఘాలకు మరొకసారి పేరున మరి బిషప్ గారికి